నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై భవానీ, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, ఈ 2025లో ఫస్ట్ వ్లాగ్ ఫ్రమ్ మహారాజా ఆర్ట్స్. లాస్ట్ ఇయర్ కూడా చాలా బ్యూటిఫుల్ అమ్మవారి విగ్రహాలు అయితే మన హైదరాబాద్ ప్రజలకైతే అందించనుండే. సో చూస్తారు కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అమ్మవారి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఫ్రమ్ పేన్, అమరాపూర్, సోలాపూర్ అండ్ మహారాష్ట్ర, ముంబై నుంచి కూడా తీసుకొచ్చారనమాట. సో ఒక్కొక్క విగ్రహం కూడా మనం డీటెయిల్గా చూసుకుందాం. ఇక్కడ మనకు ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. సో బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి, అదేవిధంగా లొకేషన్ కూడా చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై భవానీ, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, మన మహారాజా ఆర్ట్స్ వాళ్ళ స్టాల్ లొకేషన్ అయితే మీ అందరికి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముంగడ కనిపిస్తుంది కదా మహారాజా ఆర్ట్స్. లొకేషన్ వచ్చేసి ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే మనకైతే నాగోల్ మెట్రో స్టేషన్ వస్తుంది. నాగోల్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత పిల్లర్ నంబర్ C822. సో 822 నుంచి మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకోగానే కేవలం ఒక 50 మీటర్స్కి లెఫ్ట్ సైడ్లో మన స్టాల్ అవుతుంది అనమాట. అదేవిధంగా నాగోల్ నుంచి ఉప్పల్ వస్తుంటే ముంగట మనకు మూసీ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ మూసీ బ్రిడ్జ్ దాటిన తర్వాత పిల్లర్ నంబర్ C821 దాటి స్ట్రేట్ పోయి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఆ మెట్రో దగ్గర నుంచే మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి. సో లోపలికి వెళ్దాం. ఈసారి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అమ్మవారి విగ్రహాలు. అండ్ మహారాజా ఆర్ట్స్ వాళ్ళ అమ్మవారి విగ్రహాలు లాస్ట్ ఇయర్ కూడా చాలా ట్రెండ్ అయిన ఉండే. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి కలరింగ్, ఫినిషింగ్, అదేవిధంగా అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో పేరు కూడా జబర్దస్త్ ఉంది, మహారాజా ఆర్ట్స్ శ్రీ దుర్గాదేవి ఐడల్ సేల్ సెంటర్. సో మంచి ఎగ్జిబిషన్ లెక్క అయితే పెట్టారనమాట. అండ్ మనకైతే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి, నేను డిస్ప్లే పైన కూడా పెడతాను. సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, నియర్ నాగోల్ మెట్రో స్టేషన్, పిల్లర్ నంబర్ 822. సో ఇక్కడ డిస్ప్లేలో అయితే ఒక విగ్రహం ఇట్లా చూసుకోవచ్చు, అమ్మవారి విగ్రహం. సో మహిషాసుర మర్దిని. సో ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి అమ్మవారికి శారీ డ్రాపింగ్, అదేవిధంగా మెడలో హారం, మంగళసూత్రం, అట్లనే ఇక్కడ మంచి ఇమిటేషన్ వర్క్ కూడా చేయించారు అనమాట. సో ఇక్కడ ఫ్లవర్స్ అండ్ న్యాచురల్గా మనకైతే హెయిర్ కూడా పెట్టినారు. సో లోపలికి వెళ్దాం. లోపల కూడా మనకైతే చిన్న సైజు నుంచి పెద్ద సైజులో విగ్రహాలు ఉన్నాయి. సో ఇక్కడ అమ్మవారికి ఫేస్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్, చాలా యూనిక్గా ఉన్నది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అవుట్పుట్ ఇచ్చినుండే. ఈసారి ఇంకా కలర్ అయితే ఇంకా చాలా వైబ్రెంట్ కలర్స్ అయితే వాడారు. బాడీ కలర్ వచ్చేసి గ్రే కలర్ అండ్ ఫేస్ వచ్చేసి గ్రీన్ కలర్. సో మంచి బబ్బర్ షేర్ లయన్ పైన కూర్చొని అయితే అమ్మవారు మనకు దర్శనం ఇస్తుంది. సో ఇక్కడ బ్లౌజ్ వర్క్ కూడా చూసుకోవచ్చు, ఎల్లో మక్మల్ క్లాత్. అదేవిధంగా ఇక్కడ చిన్న విగ్రహం. సో అన్న, ఎక్కడికి వెళ్తుందన్న అమ్మవారి విగ్రహం? మీరే తీసుకున్నారా? ఓకే, మీకు నవరాత్రి శుభాకాంక్షలు అన్న. మీరన్న ఎక్కడి నుంచి వస్తున్నారు? లాలాపేట. ఓకే, నైస్ అన్న. జై శ్రీరామ్, జై భవానీ. సో అన్న వాళ్ళైతే మల్కాజ్గిరి తీసుకెళ్తున్నారు. ఎంత ఉంటుంది ముంబై హైట్ మాతాక? సో 4 ఫీట్. సో అమ్మవారి హైట్ వచ్చేసి ఇక్కడ 4 ఫీట్. సో చెప్పినుండే కదా, అన్న వాళ్ళ దగ్గర స్పెషాలిటీ వచ్చేసి ఫినిషింగ్. అండ్ ఇక్కడ కంప్లీట్ శారీ డ్రాపింగ్. అండ్ అదేవిధంగా ఇక్కడ త్రిశూలం చూసుకోవచ్చు. సో అమ్మవారి చేతిలో కూడా హస్త్రాలు, ఇక్కడ విష్ణు చక్రం, అట్లనే ఇక్కడ శంఖం అండ్ హెయిర్ అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. సో అమ్మవారి శారీ అయినా సరే, బ్లౌజ్ అయినా సరే, డ్రాపింగ్ వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఇక్కడ గ్రీన్ కలర్ శారీ. సో అన్న ఎంత ఉంటుంది అన్న హైట్ ముంబై? 6 ఫీట్. సో 6 ఫీట్ హైట్ అమ్మవారు అనమాట. త్రిశూలం కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకైతే చిన్న చిన్న నైఫ్స్, చాకు కూడా ఉందన్నమాట. సో ఇంకొక విగ్రహం ఇక్కడ డిఫరెంట్ ఫేస్ అనమాట. అండ్ అమ్మవారి హైట్ వచ్చేసి 6 ఫీట్. మంగళసూత్రం కూడా చూసుకోవచ్చు, చాలా రియలిస్టిక్గా ఉన్నది. అండ్ హెయిర్ కూడా చూసుకోవచ్చు, మంచి కర్లీ హెయిర్ అనమాట. బొట్టు కూడా చాలా నీట్గా ఉన్నది, మంచి హస్ముఖ్ స్మైలింగ్ ఫేస్. సో నెక్స్ట్ వచ్చేసి వితౌట్ డ్రాపింగ్ వర్క్. అండ్ ఇక్కడ అమ్మవారి ఫేస్ వచ్చేసి బ్యూటిఫుల్ వైబ్రెంట్ ఎల్లో కలర్. సో సేమ్ 6 ఫీట్ హైట్, బట్ బాడీ కలర్ వచ్చేసి కొంచెం డార్క్ గ్రే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు స్కిన్ టోన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పింక్ శారీ. వన్స్ అగైన్ లయన్ పైన కూర్చొని అయితే అమ్మవారు మనకు దర్శనం ఇస్తున్నారు. సో ఎక్కడి నుంచో చూసినా కానీ అమ్మవారు మనం చూసినట్టే అనిపిస్తున్నది. మామూలుగా మనకు మెయిన్ విగ్రహాలు ఏదైతే చేస్తారో దానిలో ఐస్ అనేది చాలా ముఖ్యం. సో మన మహారాజా ఆర్ట్స్లో ప్రతి ఒక్క అమ్మవారి విగ్రహం కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. సో అన్న, అమ్మవారి హైట్ ఎంత ఉంటుంది? సో 5.5 ఫీట్ హైట్. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. లయన్ పొజిషన్ కూడా మంచి డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే ఎట్లా అంటే ఇట్లా కొండ మీద నుంచి దిగుతున్నట్టు, ఒక రాయి పై నుంచి. అండ్ మంచి ఫెరోషియస్ ఫేస్, ఇక్కడ లయన్ ఫేస్. అండ్ ఇక్కడ కొంచెం పెద్ద విగ్రహం.
అమ్మవారి శారీ బార్డర్లో కూడా మంచి గోల్డ్ పట్టి ఇచ్చారు అనమాట. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. ఎంత ఉంటుంది హైట్? సో 8.5 feet హైట్. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి త్రిశూలం. సో త్రిశూలం కూడా మంచి గ్లిటరింగ్ గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అనమాట. అండ్ ఇక్కడ yellow ఫేస్ విత్ ద గ్రీన్ శారీ. అండ్ ఈ విగ్రహం కూడా మనకైతే అవైలబుల్ ఉన్నది. సో తమ్ముడు ఇంకా చెప్పాలి, మీరు లాస్ట్ ఇయర్ ఎక్కడ తీసుకున్నారో? ఇక్కడనే తీసుకున్నారా? సూపర్. ఎన్ని ఇయర్స్ నుంచి పెడతారు మీరు? 3 years. మీ గుడ్ నేమ్? స్వామి. మీ పేరు తమ్ముడు? లలిత్. ఇద్దరికి నమస్తే వన్స్ అగైన్. జై శ్రీరామ్. సో ఇక్కడ మనకైతే అమ్మవారి ఫేస్ కూడా కొంచెం స్కిన్ టోన్ మారింది. మేబీ లైటింగ్ వల్ల అనుకోవచ్చు, బట్ కొంచెం డిఫరెంట్ స్కిన్ టోన్ ఉందన్నమాట. బట్ రియలిస్టిక్ ఫేస్ అండ్ మహారాష్ట్ర ఫినిషింగ్ కంపారిటివ్లీ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ అమ్మవారి ఆభరణాలు కూడా చూసుకోవచ్చు. ఇమిటేషన్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. సో ఈ ఇమిటేషన్ వర్క్ అంతా మనమే చేసినామా? మొత్తం మనమే. నైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్ వితౌట్ ఇమిటేషన్ వర్క్ అండ్ వితౌట్ శారీ డ్రాపింగ్, ఓన్లీ బార్డర్ వచ్చింది. అండ్ అమ్మవారి చేయిలో కూడా ఏదైతే మెహందీ ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. సో నెక్స్ట్ ఇక్కడ వన్స్ అగైన్ మహిషాసురుని అయితే వధిస్తుంది అనమాట. అట్లనే ఇక్కడ మనకు లయన్ కూడా మంచి ఫెరోషియస్గా ఉన్నది. చేయిలో వచ్చేసి మనకు త్రిశూలం వస్తుంది ఇక్కడ. సో అన్న వాళ్ళు అయితే అమ్మవారిని తీసుకెళ్తున్నారు. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు పెడుతున్నారా అన్న? 30. వావ్, జై మాతాది, జై భవాని. సూపర్. సో అన్న వాళ్ళ ది ఓల్డెస్ట్, నేను చూస్తే దానిలల్లా ఓల్డెస్ట్ అనమాట. ఎట్లన్నా మీరు ఏదన్నా మండపంలో పెడతారు లేకపోతే ఇంట్లోనేనా? ఇంట్లో పెడతారు అన్న. 5th year ఇంట్లో. గ్రేట్ అన్న, జై మాతాది అన్న. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక స్పెషల్ విగ్రహం. సో ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్డ్రాప్లో చూసుకోవచ్చు, మనకైతే సూర్య భగవాన్ మనకు కనిపించే దేవుడు. అండ్ హార్స్ పైన అయితే సవారీ చేస్తున్నాడు, తలవారు పట్టుకున్నాడు. సో అమ్మవారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 lions ఉన్నాయి. అదేవిధంగా వెనకాల 2 గుర్రాలు కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ యూనిక్ విగ్రహం. బ్యాక్డ్రాప్ చాలా స్పెషల్గా ఉన్నది. అండ్ కొంచెం ముందుకు వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు బ్యూటిఫుల్ ఫేస్. సో ఇక్కడ శారీ కలర్ వచ్చేసి మనకు yellow. సో ప్రతి విగ్రహం కూడా యూనిక్ ఉందన్నమాట. స్కిన్ టోన్ మారుతుంది, అదేవిధంగా మనకు శారీ డ్రాపింగ్ కూడా మారుతుంది. సో ఇక్కడ వితౌట్ డ్రాపింగ్ వర్క్. అండ్ ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. ఎవరు తీసుకుంటున్నారు? అవునా? వావ్, నైస్. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు రవితేజ గారు తీసుకుంటున్నారంట. నైస్, చాలా బాగుంది. అండ్ అమ్మవారి హారం కూడా చూసుకోవచ్చు. ప్రతి విగ్రహానికి కూడా డిఫరెంట్ హారాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు వన్స్ అగైన్ డిఫరెంట్ శారీ కాంబినేషన్. సో టోటల్ మన దగ్గర అన్ని కలుపుకొని ఎన్ని డిజైన్స్ ఉన్నాయి? టోటల్ అన్ని కలుపుకొని టోటల్ 10 డిజైన్స్. హైట్ ఏ హైట్లో ఉన్నాయి? 4 feet से लेकर 12 feet देगा है. ఓకే, 4 to 12 feet. అన్న నమస్తే అన్న, ఎక్కడి నుంచి వస్తారా అన్న? గజ్వేల్. జై శ్రీరామ్, నమస్కారం. సో దీంట్లో కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. సో అస్త్రాలు కూడా చాలా రియలిస్టిక్ ఉన్నాయి అనమాట. ఇదంతా మనకు అక్రాలిక్ ప్లాస్టిక్ అనమాట, చూసుకోవచ్చు. నెక్స్ట్ విగ్రహం ఎట్లయితే మనకు మన ముంబైలో లాల్బాగ్ చా రాజా కూర్చుంటాడో, సో అదే కాన్సెప్ట్లో అయితే ఇక్కడ అయితే అమ్మవారు గదా పట్టుకొని అయితే కూర్చొని ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనకు లయన్, సింగిల్ లయన్. అండ్ ప్రభావాలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, పెద్ద ప్రభావాలు. సో తమ్ముడు చెప్పాలి, ఎంత ఉంటుంది హైట్? సో కోల్కతా కాన్సెప్ట్లో అనమాట. పైన వచ్చేసి మనకు బాలాజీ. అందరైతే ఒకసారి గోవిందా గోవిందా అని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో yellow ఫేస్ అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే 2 lions ఉన్నాయి. సింహాసనం మీద కూర్చున్న అమ్మవారు, పెద్ద గజమాల అండ్ ఆరెంజ్ శారీ. సో కోల్కతా ఫేస్ కట్ అనమాట. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఇదైతే స్టాండర్డ్ విగ్రహం అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నేను కొన్ని రీల్స్ ఇంకా షార్ట్స్ అట్లనే పోస్ట్లు కూడా నేను కొలాబ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. సో తప్పకుండా మహారాజా ఆర్ట్స్ వాళ్ళ పేజ్ కూడా ఫాలో చేయండి. సో శ్రీధర్ ఆర్ట్స్ పేరుతో ఉంటుంది. అండ్ అదేవిధంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో అన్న టైమింగ్స్ ఏందన్న మరి? 24 hours. 24/7. ఓకే. సో కేవలం ఇంకా 6 days ఉంది ఫెస్టివల్కి. ఈరోజు వచ్చేసి 16th September 2025. సో 8:15 అవుతుంది ఇప్పుడు.
22కి మన నవరాత్రిలో. సో థ్యాంక్ యూ అన్న, చాలా బాగున్నది అన్న విగ్రహాలు, జబర్దస్త్ అనిపించింది. అందరూ ఒకసారి అన్న జై భవానీ, జబల దుర్గా మాతాకి. సో అన్న వాళ్ళైతే మన గజ్వేల్ నుంచి వచ్చారు, మన కేసీఆర్ కా అడ్డా. సో అన్న మీరు ఎక్కడి నుంచి వస్తారన్న? చైతన్యపురి లోకల్ అనమాట. థ్యాంక్ యూ అన్న. సో విన్నారు కదా ఫ్రెండ్స్, తప్పకుండా మీరైతే మహారాజా ఆర్ట్స్ వాళ్ళ స్టాల్కి రండి, చూడండి. సో ది బెస్ట్ దుర్గామాత మూర్తి ఇన్ కంప్లీట్ భాగ్యనగర్. సో థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష, జై భవానీ, హర హర మహాదేవ్.